వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇల్లు లేని నిరుపేదల కోసం రేవంత్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. లబ్ధిదారులకు పదే పదే సూచనలు చేస్తూ గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన భద్రాద్రి శ్రీ రాములవారి సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో మరొక చారిత్రక ఘట్టం జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా చిండ్రుగొండ మండలం బెండలంపాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 312 మంది పేదలకు బెండలంపాడు గ్రామంలో ఇల్లు మంజూరు కాగా వాటిలో 72 ఇళ్లు పూర్తయ్యాయని, అందులో 27 ఇళ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశం జరగనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గతంలో భద్రాద్రి రాముని సన్నిధిలోనే ఈ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్న ఆయన, భద్రాద్రి నేలపైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం జరగడం చాలా సంతోషదాయకమైన విషయమన్నారు. ఇక గృహ ప్రవేశాలు చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గృహ ప్రవేశాలకు హాజరు కానున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను సందర్శించి నిర్మాణ తీరును పరిశీలించారు. అలాగే హెలిప్యాడ్ ఏర్పాటుకు సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, వీఐపీల ప్రోటోకాల్, ప్రజల రాకపోకల నియంత్రణ తదితర అంశాలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.